నమస్తే వెల్కమ్ టు ఎన్వీటీవీ 24/7 న్యూస్ ఛానల్. మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి మండలం రైతులకు నిత్యం అందుబాటులో ఉంటూ వారికి అవసరమైన ఎరువులు, విత్తనాలు, సబ్సిడీ రుణాలను సకాలంలో అందించేందుకు కృషి చేసి వారి సేవలో తరిస్తానని కలిగిరి సొసైటీ చైర్మన్ కదిరి రంగారావు పేర్కొన్నారు. సోమవారం కలిగిరి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ గా కదిరి రంగారావు, డైరెక్టర్గా సోము భాస్కర్ రెడ్డి, గన్నమనేని శ్రీనివాసులు బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతల స్వీకరణ సందర్భంగా నియోజకవర్గంలోని కూటమి నేతలు చైర్మన్ కదిరి రంగారావు, డైరెక్టర్ సోము భాస్కర్ రెడ్డి, గన్నమనేని శ్రీనివాసులను శాలువలు, పూలమాలతో ఘనంగా సత్కరించారు. పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎమ్మెల్యే కాకర్ల సురేష్ నాపై నమ్మకంతో ఈ గురుతర బాధ్యతను అప్పగించారని, ఈ పదవిని సేవకుడిగా భావించి వమ్ము చేయక రైతులకు సేవ చేస్తూ తరిస్తానని తెలిపారు. రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలు, రుణాలను అందిస్తానన్నారు. నాకు సహకరించిన కూటమి నేతలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి, శాసనసభ్యులు కాకర్ల సురేష్ కి, పార్టీ అధ్యక్షులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ఈ పదవి అంటే ఏదో హోదా కాదు, పదవి అంటే బాధ్యతతో పనిచేయడం. ఈ బాధ్యతని నాకు మన ఎమ్మెల్యే గారైనటువంటి గౌరవనీయులు కాకర్ల సురేష్ గారు నా మీద నమ్మకంతో రైతుల పక్షపాతాన నిలబడి రైతులకు ఏవి అవసరమో అవన్నీ వారికి సకాలంలో అందించే విధంగా నాకు ఈ పదవిని అందించడం జరిగింది. ఈ పదవిని హోదా కాకుండా ఒక బాధ్యతాయుతంగా తీసుకొని మన కలిగిరి మండలంలో సొసైటీ కింద రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులకు కంపల్సరిగా వారి టయానికి ఎరువులు అయితే ఏవి ఇవ్వాల్సినయో అవన్నీ అందించే విధంగా నేను కృషి చేస్తానని చెప్పి మా ఎమ్మెల్యే గారి సహకారంతో వారికి సకాలంలో అందిస్తానని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నా. అలాగే మన ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్నాం. ఈ ఉదయగిరి నియోజకవర్గం మొత్తం మెట్ట ప్రాంతం. ఈ మెట్ట ప్రాంతంలో రైతులు భూమిని నమ్ముకొని ఆ భూమి మీదే జీవనోధారం జరుపుతూ ఉన్నారు. ఈ జీవనోధారం వాళ్ళకి ఎంత లాస్ వచ్చినా కూడా మళ్ళీ పంటలు వేయడం, లాస్ పోవడమే మన ఏరియాలో ఎక్కువగా జరుగుతుంది. ఈ జరగడం కూడా మనం కష్టపడి పిల్లలను వాళ్ళు చదివించుకొని బయటికి పంపించుకుంటున్నారు. కానీ మన నియోజకవర్గంలో ఎవరు లేరు. కాకపోతే నేను ముఖ్యంగా నా వంతు కృషిగా నేను చేసేది ఏంటంటే రైతులకి కంపల్సరీ వారికి ఏవి అవసరమో ఆ టైంకి అందిస్తానని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఉన్నా. మా సభ్యులైనటువంటి వారి సలహాలు, సూచనలు తీసుకొని అలాగే ఈ లోకల్లో ఉండేటటువంటి నాయకులు ప్రతి పంచాయతీ నాయకుల దగ్గరకి కలిసి ఆ పంచాయతీలో రైతులకు ఏ సమస్యలు ఉన్నాయో వాటి మీద కూడా నేను చర్యలు తీసుకొని వారికి సహాయంగా నిలబడతానని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నా. నా మీద నమ్మకం ఉంచినటువంటి ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ప్రతి నాయకులకు, ప్రతి కార్యకర్తకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నా. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారికి, కృష్ణ గారికి నా మీద నమ్మకంతో డైరెక్టర్ అప్పచెందుకు నేను న్యాయం చేస్తానని రైతులు ప్రతిస్తానని కాకర్ల సురేష్ గారికి, కలిగిరి సంఘం అధ్యక్షుడిగా రంగారావు గారిని, భాస్కర్ని నన్ను ఎన్నుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రతి ఒక్కటి ఇక్కడ అవినీతి అనేది లేకుండా ఈ సొసైటీలో ఉండే జాతరైన కడికి రైతులకి అందరం కలిసి కట్టుగా కూటమి సభ్యులుగా అందరం కలిసి రైతులకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం.